హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలభారతి అనే తెలుగు కథల సంచిక నుంచి చిక్కు సమస్య అనే కథను వినేద్దామండి. ప్రతాపసింహుడు అనే యువరాజు తన తండ్రి అనంతరం రాజ్యపాలనలో ఎన్నో సమస్యలు ఎదురైనందున దేశాటన చేసి ఎంతో కొంత లోకానుభవం సంపాదించాలని తీర్మానించుకున్నాడు. ఈ ఆలోచన కలిగిన వెంటనే అతను రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి అవసరమైనంత ధనం తీసుకుని దేశాటనకు బయలుదేరాడు. కాలినడకన బయలుదేరిన ప్రతాపసింహునికి మరుసటి రోజు దారిలో ఓ వ్యక్తి ఎదురయ్యాడు. అయ్యా, నీవెవరు అంటూ ప్రశ్నించాడు ప్రతాపసింహుడు. అందుకు ఆ వ్యక్తి, నేనొక జ్యోతిష్కుణ్ణి అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు అని మళ్ళీ అడిగాడు ప్రతాపసింహుడు. ఉద్యోగం కోసం ఈ దేశపు రాజును చూడాలని వెళ్తున్నాను అన్న జ్యోతిష్కుడు. ప్రతాపసింహుడు తన వివరాలు చెప్పకుండా, నెలకు 100 వరహాలు తీసుకొని నీవు నా వద్ద పనిచేయగలవా అని అడిగాడు. చేస్తాను అన్నాడతను సంతోషంగా. అతనికి వెంటనే 100 వరహాలు ఇచ్చి తన వెంట అతన్ని కూడా తీసుకొని తిరిగి ప్రయాణమయ్యాడు ప్రతాపసింహుడు. వాళ్ళిద్దరూ కొంత దూరం వెళ్లేసరికి వారికి కాళ్ళు లేని ఓ వ్యక్తి ఎదురయ్యాడు. ప్రతాపసింహుడు అతని వివరాలు కూడా అడిగాడు. అందుకతను, నేను శీఘ్రగమన శక్తి కలిగిన వాణ్ణి అన్నాడు. అయితే నెలకు 100 వరహాలు ఇస్తాను, మరి నా వద్ద పనిచేస్తావా అని అడిగాడు ప్రతాపసింహుడు. ఆ వ్యక్తి సంతోషంగా అంగీకరించాడు. అందరూ కలిసి తిరిగి ప్రయాణం ప్రారంభించారు. మరికొంతసేపటికి విల్లంబులతో ఓ వ్యక్తి వీరికి ఎదురయ్యాడు. అతను ఎంత దూరంలో ఉన్నదాన్ని అయినా బాణంతో కొట్టగలనని చెప్పగానే అతనికి 100 వరహాలు ఇచ్చి తనతో పాటు తీసుకువెళ్లాడు ప్రతాపసింహుడు. అందరూ చీకటి పడేసరికి పొరుగు రాజ్యపు రాజధానికి చేరుకున్నారు. ఓ పూటకూళ్ల ఇంట్లో బస చేశారు. ఆ రాత్రి భోజనాలు అయ్యాక, ఈ నగరపు విశేషాలు ఏమిటవ్వా అంటూ పూటకూళ్ళమ్మని అడిగాడు ప్రతాపసింహుడు. అందుకు పూటకోళ్ళమ్మ, ఒక్కటే విశేషం నాయనా, ఈ ఊరి రాకుమార్తె ఏదో విచిత్రమైన వ్యాధితో చాలా రోజులుగా బాధపడుతోంది. చివరికి ఆమె జబ్బు బాగా ముదిరిపోయింది. ఆస్థాన జ్యోతిష్కులు ఏవో లెక్కలు వేసి రేపు సాయంత్రం లోపల రాకుమారి చేత ఇక్కడికి 300 యోజనాల దూరంలో ఉన్న కాశీగంగలోని తీర్థం తెచ్చి త్రాగించకుంటే ఆమె చనిపోవటం ఖాయమని తేల్చేశారట. మహారాజు ఈరోజు ఉదయం కాశీగంగను రేపటి సాయంత్రంలోగా తెచ్చిన వాడికి నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానని దండోరా వేయించారు అన్నది. వెంటనే ప్రతాపసింహుడు తన వద్దనున్న శీఘ్రగమన శక్తి పరుణ్ణి పిలిచి విషయం చెప్పి, రేపు మధ్యాహ్నం లోపల కాశీగంగ తీర్థం తీసుకురావాలి నువ్వు అన్నాడు. శీఘ్రగమన శక్తిపరుడు సరేనని ఆ రాత్రే కాశీ చేరాడు. మరుసటి రోజు ఉదయం అతను కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకొని గంగాజలం తీసుకుని తిరుగు ప్రయాణమయ్యాడు. అప్పటికి మధ్యాహ్నం కూడా కాలేదు. ఇంత ముందే వెళ్లి చేయవలసింది ఏమీ లేదని తలంచి శీఘ్రగమన శక్తిపరుడు ఓ చెట్టు కిందకు పడుకొని నిద్రపోయాడు. కాసేపటిలో అటువైపు ఓ సింహం వచ్చింది. ఈలోపు ఇక్కడ మధ్యాహ్నం దాటతంతో ప్రతాపసింహుడు తన వద్దనున్న జ్యోతిష్కుణ్ణి పిలిచి, శీఘ్రగమన శక్తిపరుడు ఇంకా రాలేదు, ఏం జరిగిందో లెక్కలు వేసి చూడు అన్నాడు. వెంటనే జ్యోతిష్కుడు లెక్కలు వేసి, అయ్యా, అతను గంగాజలం తీసుకొస్తూ అలసట ఎక్కువ అవటంతో కాసేపు విశ్రాంతి కోసం ఓ చెట్టు కింద పడుకొని నిద్రపోయాడు. ఇప్పుడు కూడా నిద్రిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం అతని పైకి ఓ క్రూర మృగం వెళ్తోంది అన్నాడు. ప్రతాపసింహుడు అది విని శీఘ్రగమన శక్తిపరుణ్ణి రక్షించమని విలుకాడిని ఆజ్ఞాపించాడు. వెంటనే విలుకాడు జ్యోతిష్కుడు చెప్పిన దిశకు బాణం సంధించి వదిలాడు. ఆ బాణం క్షణాల మీద దూసుకెళ్లి దూసుకు వస్తున్న సింహాన్ని చంపి శీఘ్రగమన శక్తిపరుణ్ణి నిద్రలేపింది. తరువాత శీఘ్రగమన శక్తిపరుడు గంగ తీర్థం తీసుకురావటం, ఆ తీర్థం తాగి రాజకుమారి ఆరోగ్యం బాగుపడటం నిర్విఘ్నంగా జరిగాయి. ప్రతాపసింహునితో పాటు అతని సేవకులు కూడా రాజకుమారి నాదంటే నాదని పేచీ ప్రారంభించారు. ఈ చిక్కు సమస్యను ఎలా విడదీయాలో, తన పుత్రికను ఎవరికిచ్చి పెళ్లి చేయాలో తోచక ఆ దేశపు రాజు తన మంత్రిని సలహా అడిగాడు. అందుకు ఆ మంత్రి నవ్వి, యువరాణి ప్రతాపసింహునికే దక్కుతుంది. ఎందుకంటే మిగిలిన 3 అతని సేవకులు తమ యజమాని చెప్పిన పనులు చేయటం తప్ప వారికి సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం, తమ యజమానికి లభించే వస్తువుల మీద హక్కు ఉండవు అన్నాడు. ఈ వివరణతో అందరూ తృప్తి చెంది తమ పట్టును విడవడంతో రాకుమారితో ప్రతాపసింహుడి వివాహం జరిగింది. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. దురాశ ఫలితం అనే కథను వినేద్దామండి. గోపయ్య, వీరన్న ఇరుగు పొరుగు ఇళ్లలో ఉంటున్నారు. ఓసారి వీరన్న ఇంట్లో ఏదో శుభకార్యం వచ్చి గోపయ్య వద్ద నుంచి ఒక బంగారపు నగను అరువు తీసుకున్నాడు. శుభకార్యం జరిగిపోయింది. అయినా వీరన్న ఆ నగను గోపయ్యకు తిరిగి ఇవ్వలేదు. ఇహ ఓర్చుకోలేక గోపయ్య ఓ రోజు తన నగ ఇచ్చేయమని వీరన్నను అడిగాడు.
ఏ నగ సంగతి నువ్వు అడుగుతున్నది అన్నాడు వీరన్న ఏమీ ఎరగనట్టు. అదేమిటి వీరన్న, శుభకార్యానికి అని అరువు తీసుకున్నావు కదా అన్నాడు గోపయ్య. చాలు చాలు వెళ్ళు అంటూ కసిరాడు వీరన్న. గోపయ్య చేసేది లేక న్యాయాధికారి వద్దకు వెళ్లి తన గోడు చెప్పుకున్నాడు. న్యాయాధికారి వీరన్నను పిలిచి విచారించాడు. వీరన్న అందుకు ఏమాత్రం తొనక్కుండా గోపయ్యే తన వద్ద నగ అరువు తీసుకుని తిరిగి ఇవ్వకుండా ఉన్నాడని ఎదురు ఫిర్యాదు చేశాడు. న్యాయాధికారి వీరన్న అబద్ధం ఆడుతున్నాడని పసిగట్టేశాడు. అయినా గోపయ్య వీరన్నకి నగ ఇచ్చినట్లుగా ఏమీ ఆధారం లేదు, సాక్షులు కూడా లేరు. కాసేపు ఆలోచించిన న్యాయాధికారి, మీ వాదోపవాదాలకు సాక్ష్యాధారాలు లేవు కాబట్టి మీ సమస్యని కొరడా పరిష్కరిస్తుంది అన్నాడు. గోపయ్యకు ఈ పద్ధతి నచ్చకపోయినా విధిలేక సరే అన్నాడు. వీరన్న మాత్రం వెంటనే తన అంగీకారాన్ని తెలియజేశాడు. న్యాయాధికారి ముందుగా వీరన్నని కొట్టమని భటులకు చెప్పాడు. రాజభటులు కొరడా తీసుకుని వీరన్నని కొట్టసాగారు. అయినా కిక్కురు మనకుండా ఒళ్ళు రక్తం కారుతున్నా మౌనంగా ఉండిపోయాడు వీరన్న. 50 దెబ్బలు వీరన్న తిన్నాక ఇహ చాలు, ఇతన్ని వదిలి గోపయ్యని కొట్టండి అన్నాడు న్యాయాధికారి. భటులు తనను కొరడాలతో 4 దెబ్బలు వెయ్యగానే, బావోయ్, నాకు నగా వద్దు ఏమీ వద్దు, నన్ను వదిలేయండి చాలు అంటూ బాధగా అరిచాడు గోపయ్య. న్యాయాధికారి భటుల్ని వెనక్కు తగ్గమని సైగ చేశాడు. వెంటనే వీరన్న, అయ్యా, ఒక్క దెబ్బైనా తినలేకపోతున్నాడంటే ఇప్పటికైనా మీకు దోషి ఎవరో తెలిసింది కదా, ఇకనైనా నా నగ నాకు ఇప్పించండి అన్నాడు న్యాయాధికారితో. న్యాయాధికారి వీరన్నని కోపంగా చూస్తూ వెంటనే మర్యాదగా గోపయ్య నగ తెచ్చి అతనికి ఇచ్చెయ్యి, లేకుంటే ఈసారి 100 కొరడా దెబ్బలు పడతాయి అన్నాడు. ఇదేం న్యాయం, నేను అన్ని దెబ్బలు భరించాను అన్నాడు వీరన్న తెల్లబోతూ. న్యాయాధికారి నవ్వి, వీరన్న, నువ్వు డబ్బు కోసం ఎంతటి నీచానికైనా దిగజారిపోతావని తేలిపోయింది. బాధ భరించలేక బయటపడితే నగ కాజేసినట్టు తెలిసిపోతుందని అన్ని దెబ్బలు ఓపికగా భరించావు. పైగా మరో నగ గోపయ్య వద్ద నుంచి వస్తుంది కదా అని సంతోషంగా దెబ్బలు తిన్నావు. గోపయ్య నగ పోయినా మరో నగ ఇవ్వాల్సి వచ్చినా సిద్ధపడ్డాడు గాని దెబ్బలకు ఓర్చుకోలేకపోయాడు అన్నాడు. దెబ్బలు తింటే ధర్మం కోసం కట్టుబడ్డాడని అందరూ అనుకుంటారని అతి తెలివితో ఆలోచించి అన్ని దెబ్బలు తిన్న వీరన్న తన యుక్తి పారలేదన్న దిగులుతో తప్పు ఒప్పుకొని చేసేది లేక ఇంటికి వెళ్లి నగ తీసుకొచ్చి గోపయ్యకి ఇచ్చేశాడు వీరన్న. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. కామయ్య ఔదార్యం అనే మరొక కథను వినేద్దామండి. ఒకప్పుడు బాగా బ్రతికిన రుద్రయ్యకు వ్యాపారంలో నష్టం వచ్చి చితికిపోయాడు. అటు తరువాత ఒకదాని మీద ఒకటిగా కష్టాలు వచ్చి పడటంతో రుద్రయ్య దిగులుతో మంచం పట్టాడు. ఇహ తను ఎంతో కాలం బ్రతకనని తెలియగానే రుద్రయ్య తన కొడుకు భద్రయ్యను పిలిచి, నిన్ను ఇంతకాలం తల్లి లేని లోటు తెలియకుండా అల్లారు ముద్దుగా పెంచాను. ఇప్పుడు నీకు అన్యాయం చేసి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నా దగ్గర ఉన్నదల్లా ఒకే ఒక్క అపూర్వ వస్తువు. అది ఒక చిన్న గాజు గోలి. దాన్ని నోట్లో ఉంచుకుంటే మనిషి ఎవరి కంటికి కనిపించకుండా అదృశ్యం అయిపోతాడు. అయితే ఒక మనిషికి ఒక్కసారి మాత్రమే అది పనిచేస్తుంది. ఒకసారి వాడుకున్నాక నువ్వు దాన్ని ఇంకో మంచి మనిషికి ఇచ్చేసి ఈ వివరాలు చెప్పాలి. ఈ వస్తువు కాక నేను నీకు ఇవ్వగలిగింది ఇంకేమీ లేదు. కానీ ఒక సలహా ఉంది. ఎన్ని కష్టాలు ఎదురైనా నువ్వు పొరపాటున కూడా పరమలోభి ఔదార్యాన్ని అంగీకరించకు అంటూ కన్నుమూశాడు. తండ్రి చనిపోయాక భద్రయ్యకు వ్యాపారం చెయ్యాలని అనిపించింది. అయితే వ్యాపారానికి పెట్టుబడి లేక ఊర్లో అందర్నీ అప్పు అడగసాగాడు. భద్రయ్య స్థితిగతులు తెలిసిన ఊళ్ళోని ధనికులు ఎవ్వరూ అతనికి అప్పు ఇవ్వలేదు. ఆ ఊళ్ళోనే భద్రయ్య తల్లికి పెద్దన్నగారైన కామయ్య అనే పరమలోభి కూడా ఉంటున్నాడు. అతడు అందరికంటే బాగా డబ్బున్నవాడు. అయితే కామయ్య వద్దకెళ్లి అప్పు అడగటానికి భద్రయ్య తడపటాయించాడు. తన తండ్రి పరమలోభి ఔదార్యాన్ని అంగీకరించవద్దు అన్నాడు. అంతేకాని లోభి వద్ద అప్పు తీసుకోవద్దని చెప్పలేదు. అప్పు ఇవ్వటం ఔదార్యం ఎలా అవుతుంది? ఈ విధంగా ఆలోచించి కామయ్య ఇంటికి వెళ్లాడు భద్రయ్య. ఇతగాడు వెళ్లేసరికి కామయ్య ఇంట్లోనే ఉన్నాడు కాని అప్పు మాత్రం ఇవ్వలేదు. నీ వంటి ముష్టివాడికి ఏ ధైర్యంతో అప్పు ఇవ్వమంటావు అంటూ నిష్ఠూరంగా మాట్లాడాడు. భద్రయ్య ఆవేశపడలేదు. అక్కడ ఒక మూలబడి ఉన్న మట్టి జాడీని చూపిస్తూ, నేను తలచుకుంటే అటువంటి మట్టి జాడీ కూడా బంగారంతో నిండిపోతుంది అన్నాడు. తన తండ్రి ఇచ్చిన గోలీ అతడిని ఆ విధంగా మాట్లాడించింది. భద్రయ్య మాటలు విన్న కామయ్య వెకిలిగా నవ్వి, నీవు అటువంటి అదృష్ట జాతకుడివి కాబట్టే మీ నాన్న వ్యాపారం అలా అయ్యింది అన్నాడు. భద్రయ్యకు ఆవేశం వచ్చింది. అయినా చేసేది లేక కామయ్య ఇంట్లోంచి వచ్చేశాడు. ఆ రాత్రి కామయ్య తన మేనల్లుడు భద్రయ్య అన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని ఆ మట్టి జాడీని ఒకసారి పరీక్షించాడు.
ఆ జాడీలో బంగారు నగలు ఉన్నాయి. కామయ్య విస్తుపోయాడు. ఆ నగలు సుమారు సంవత్సరం క్రితం పోయాయి. ఎలా పోయాయో గాని వాటి విలువ 1,00,000 వరహాలు ఉంటుంది. ఏ ఎలుకలో ఈడ్చుకొచ్చి జాడీలో పడేసి ఉండాలి. నగలు జాడీలోకి ఎలా చేరినప్పటికీ భద్రయ్య నోటి మాట మూలంగా ఆయన నగలు మళ్లీ దొరికాయి. భద్రయ్య నిజంగానే అదృష్ట జాతకుడు అయి ఉండాలి. అలాంటి వాడికి సహాయం చేస్తే తన ఆస్తి ఇంకా పెరగవచ్చు. ఇలా ఆలోచించి నిద్రపోతున్న తన భార్యకు ఏమీ చెప్పకుండా ఆ రాత్రే భద్రయ్య ఇంటికి వెళ్ళాడు కామయ్య. ఆ సమయంలో మేనమామ తన ఇంటికి రావటం భద్రయ్యకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. కామయ్య నవ్వుతూ, ఒరేయ్ భద్రయ్య, ఉదయం జరిగింది మర్చిపోరా. నేను నీకు 1000 వరహాలు ఇస్తాను. అప్పుగా కాదు, ఉచితంగా ఇస్తాను. ఆ డబ్బుతో ఏదైనా వ్యాపారం చేసుకుందు గాని నా వెంటరా అన్నాడు. భద్రయ్యకు పరమలోభి ఔదార్యాన్ని అంగీకరించవద్దు అన్న తండ్రి సలహా గుర్తుకు వచ్చింది. అయినా వెతుక్కుంటూ వచ్చిన లక్ష్మిని కాలదన్నలేక మేనమామ ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో మంచినీళ్ల కోసం నిద్రలేచిన కామయ్య భార్య అంత రాత్రివేళ ఇంట్లో భద్రయ్య కనిపించటంతో ఆశ్చర్యపోయింది. అయినా ఆమె భద్రయ్యను పలకరించకుండా మంచినీళ్లు తాగేసి తన గదిలోకి వెళ్లి పడుకుంది. కామయ్య 1000 వరహాలు లెక్కపెట్టి భద్రయ్యకు ఇచ్చాడు. ఆయన ఏ విధమైన పత్రమూ రాయించుకోలేదు. భద్రయ్య సంతోషంగా వెళ్ళిపోతూ, నెల తిరగక మునుపే నీ అప్పు తీర్చేస్తాను మామయ్య అన్నాడు. అందుకు నవ్వి భద్రయ్యను వీధి చివరి దాకా దిగబెట్టి వచ్చాడు కామయ్య. కామయ్య గుమ్మం దాటగానే అప్పటి వరకు చీకటిలో పొంచి ఉన్న దొంగ ఒకడు కామయ్య ఇంట్లో దూరి సరాసరి ఇనపెట్టె ఉన్న గదిలోకి వెళ్ళాడు. ఇంతలో భద్రయ్యను వీధి చివరన వదిలి కామయ్య ఇంటికి వచ్చేశాడు. దొంగకు దాక్కోవడానికి చోటు కనిపించలేదు. వాడు కామయ్య కంట్లో పడిపోయాడు. కామయ్య కంగారుగా కేకలు పెట్టబోయాడు కాని దొంగ చేతికందిన వస్తువును కామయ్య తల మీద గట్టిగా కొట్టి పారిపోయాడు. పెద్దగా కేక వేసి పడిపోయాడు కామయ్య. ఆ కేక విని ఆయన భార్య లేచి పరిస్థితి చూసి ఇరుగు పొరుగును పిలిచింది. వాళ్ళంతా వచ్చారు. దెబ్బ గట్టిగా తగలటంతో వైద్యుడు వచ్చేలోగానే కామయ్య మరణించాడు. తన భర్తను భద్రయ్య చంపి పారిపోయి ఉంటాడని భావించింది కామయ్య భార్య. ఆమె అందరికీ తను అనుకున్నదే నిజమన్నట్లుగా చెప్పి ఏడవసాగింది. అంతేగాక న్యాయాధికారికి ఫిర్యాదు చేసింది. ఆయన భద్రయ్య కోసం వెంటనే రాజభటులను పంపాడు. రాజభటులకు భద్రయ్యతో పాటు అతడికి ఇంటిలో 1000 వరహాలు దొరికాయి. సాక్ష్యాలన్నీ సరిపోయాయి. భద్రయ్య హంతకుడని అందరూ భావించారు. అతని మాటల్ని ఎవరూ నమ్మలేదు. కామయ్య వంటి పరమలోభి రాత్రికి రాత్రి తనను పిలిచికి వెళ్లి పత్రం లేకుండా 1000 వరహాల అప్పు ఇచ్చాడని భద్రయ్య చెప్పేసరికి ఆ మాటలు నమ్మలేక దొంగతనం చేయడం వచ్చినట్లుగా అబద్ధం ఆడటం రాలేదని అందరూ పకపక నవ్వి హేళన చేశారు. భద్రయ్యకు ఏం చేయాలో తోచలేదు. తన భర్త మరణించిన రాత్రి భద్రయ్యను తను తమ ఇంట్లో చూశానని కామయ్య భార్య సాక్ష్యం చెప్పింది. దాంతో భద్రయ్యకి మరణశిక్ష విధింపబడింది. పరమలోపి ఔదార్యాన్ని అంగీకరించవద్దని తన తండ్రి ఎందుకు చెప్పాడో భద్రయ్యకు అర్థమైంది. అలా అంగీకరించినందుకు అతనికి ఇప్పుడు ఉరిశిక్ష పడింది. భద్రయ్య వేరే దారి లేక గాజుగోలి సహాయంతో ఆ రాజ్యం నుండి బయటపడి మరొక దేశంలో ఒక ధర్మాత్మునికి ఆ గోలీని ఇచ్చి దాని వివరాలు చెప్పాడు. తరువాత తన గాథ చెప్పుకుని ఏడ్చాడు. ఆ ధర్మాత్ముడు భద్రయ్య కథ విని జారిపడి అతనికి డబ్బు ఇచ్చి ఆదుకున్నాడు. ఆ డబ్బుతో వ్యాపారం ప్రారంభించిన భద్రయ్య క్రమంగా పైకి వచ్చాడు. ఆ తర్వాత అతను మళ్లీ ఎప్పుడూ పరమలోభి సహాయం పొందలేదు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. మూర్ఖ సోదరులు అనే ఒక చిన్న కథను వినేద్దామండి. తమరాడ అనే గ్రామంలో పట్టయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి సోముడు, భీముడు అనే 2 కుమారులు ఉన్నారు. వీరు ఇద్దరు పరమ మూర్ఖులు. ఎంతటి మూర్ఖులంటే తాము ఎదుటి వ్యక్తులతో ఏం మాట్లాడుతున్నారో వారికి ఎప్పుడూ అర్థమయ్యేది కాదు. ఒకరోజు పట్టయ్య ఏదో పని మీద బస్తీకి వెళ్ళాడు. అదే రోజు పక్క గ్రామానికి చెందిన గ్రామాధికారి మరణించినట్లు తుమరాడ గ్రామవాసులకు కబురు అందింది. వెంటనే కొందరు తుమరాడ గ్రామవాసులు చనిపోయిన గ్రామాధికారి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వచ్చారు. పట్టయ్య భార్య లక్ష్మమ్మ సోముణ్ణి పిలిచి, నాయనా, గ్రామాధికారి కుటుంబ సభ్యుల్ని ఊరి వారంతా పరామర్శించి వస్తున్నారు. మీ నాన్న చూస్తే బస్తీకి వెళ్లారు. ఆయన తరపున నువ్వు వెళ్లి గ్రామాధికారి భార్య, పిల్లల్ని ఒకసారి పరామర్శించిరా అంది. మూర్ఖుడైన సోముడు ఏమని పరామర్శించాలి అని తల్లిని అడిగాడు. అదేమంత పెద్ద విషయం కాదురా, ఏముంది, అక్కడ ఉండే వాళ్ళందరూ చనిపోయిన గ్రామాధికారి గురించి ఎలాంటి మాటలు అనుకుంటూ ఉంటారో విని నువ్వు అలాగే పరామర్శించు అంది లక్ష్మమ్మ. సరే అని సోముడు బయలుదేరి పక్క గ్రామం చేరుకున్నాడు. ఆ ఊరి మధ్యలో రచ్చబండ ఉంది.
అది దాటే గ్రామాధికారి ఇంటికి వెళ్ళాలి కనుక దాని ముందు నుంచి సోముడు వెళ్తుండగా వాడికి రచ్చబండ మీద కూర్చొని నలుగురు మనుషులు మాట్లాడుకుంటున్న మాటలు వినిపించాయి. వాళ్ళు నలుగురు మరణించిన గ్రామాధికారి దాయాదులు. వారిలో ఒక వ్యక్తి మిగిలిన వారితో, చస్తే చచ్చాడులే, బ్రతికి ఉన్నప్పుడు ఎవరికి ఏం ఉపకారం చేశాడు గనుక మనకు ఊరికి పీడ విరగడయ్యిందిలే అన్నాడు. ఆ మాటలకి సోముడు విని జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాడు. వాడు తిన్నగా చనిపోయిన గ్రామాధికారి ఇంటికి వెళ్లి అక్కడున్న వారితో, అయ్యా, గ్రామాధికారి పోయాడని తెలిసి నేను పరామర్శించడానికి వచ్చాను. చస్తే చచ్చాడులే, బ్రతికి ఉన్నప్పుడు ఎవరికి ఏం ఉపకారం చేశాడు గనక మనకు ఊరికి పీడ విరగడ అయ్యిందిలే అన్నాడు. దాంతో గ్రామాధికారి కొడుకు మండిపడి సోముణ్ణి చితకబాది పంపించాడు. దెబ్బలు తిని ఇంటికి వచ్చిన అన్నను చూసి సంగతి అడిగి తెలుసుకుని ఈసారి భీముడు పరామర్శకు బయలుదేరాడు. గ్రామాధికారి ఇంటికి భీముడు సులభంగానే గుర్తించాడు. వాడు ఆ ఇంటి లోపలికి వెళ్ళాక గ్రామాధికారి కొడుకుని కలుసుకుని, అయ్యా, ఇందాక మీ చేత దెబ్బలు తిన్నవాడు మా అన్న. వాడు బొట్టి మూర్ఖుడు. ఎవరైనా చస్తే ఆ వ్యక్తి ఆత్మీయుల్ని ఎలా పరామర్శించాలో వాడికి తెలియదు. ఈసారి మీ ఇంట్లో ఇలాంటిది ఏదైనా జరిగితే అప్పుడు నేనే స్వయంగా వచ్చి మిమ్మల్ని పరామర్శిస్తానులేండి అన్నాడు. ఆ మాటతో చిర్రెత్తిన గ్రామాధికారి కొడుకు భీముణ్ణి కూడా మెత్తగా తన్ని పంపించాడు. కొడుకుల మూర్ఖత్వాన్ని తెలుసుకుని లక్ష్మమ్మ ఎంతో బాధపడింది. తాము దెబ్బలు ఎందుకు తిన్నారో ఆ తర్వాత కూడా ఆ మూర్ఖ సోదరులు తెలుసుకోలేకపోయారు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. రాజును ఓడించిన జూదరి అనే ఒక కథను వినేద్దామండి. అలీ అనే జూదరి గజనీ మహమ్మద్ రాజ్యంలో ఉండేవాడు. అతడు ఒకరోజు తన మిత్రులతో కలిసి కోళ్ల పందెం ఆడి గెలిచాడు. దాంతో అతని మిత్రులు, ఆలీ, ఎప్పుడూ మా వంటి వారితో పందెం వేసి గెలిచినా గొప్ప పేరు రాదు. సుల్తాన్తో పందెం వేసుకుని గెలువు, అప్పుడు గాని నీ గొప్పతనం 10 మందికి తెలియదు అన్నారు. అందుకు ఆలీ నవ్వి, సరే, సుల్తాన్తో పందెం వేసి గెలుస్తాను. మీరేం పందెం వేస్తారు అని అడిగాడు. సుల్తాన్ని ఓడిస్తే మేము 1000 రూపాయలు ఇస్తాం. ఒకవేళ సుల్తాన్ గెలిస్తే నువ్వు 1000 రూపాయలు మాకు ఇవ్వవలసి ఉంటుంది అన్నారు ఆలీ మిత్రులు. అందుకు ఆలీ అంగీకరించి 2 బలిసిన కోడి పుంజులను తీసుకుని సుల్తాన్ వద్దకు వెళ్లాడు. ఎవరు నువ్వు అంటూ ఆలీని చూడగానే ప్రశ్నించాడు సుల్తాను. హుజూర్, నేను ఓ జూదరిని. జూదంలో ఓడిపోతుండగా మీరు గుర్తుకు వచ్చారు. మీరు సంపద నిలయలు కనుక మీ పేరు మీద అయితే గెలవగలను అనుకుని అలాగే మీ పేరు మీద పందెం వేశాను. నేను అనుకున్నట్టే జరిగింది. గెలుపు నాదే అయింది. ఇవిగో ఈ 50 రూపాయలు 2 కోడి పుంజులు గెలుచుకున్నాను. పందెం మీ పేరున కాబట్టి వాస్తవంలో ఇవి మీకే చెందాలి. అందుకే తీసుకుని వచ్చాను అంటూ వాటిని గజనీకి సమర్పించుకున్నాడు ఆలీ. గజనీ మహమ్మద్ అత్యాసపరుడు కావడంతో ఆలీ ఇచ్చిన కోడిపుంజుల్ని డబ్బుని సంతోషంగా స్వీకరించాడు. ఆలీ మరుసటి రోజు కూడా గజనీకి 50 రూపాయలు సమర్పించుకున్నాడు. వస్తున్నది తక్కువే అయినా పెట్టుబడి లేకుండా డబ్బు వస్తుంటే గజనీకి సరదాగా ఉంది. కాదనకుండా స్వీకరించసాగాడు. 3వ రోజు యథాప్రకారం ఆలీ గజనీని కలుసుకున్నాడు. కాని డబ్బు మాత్రం ఇవ్వలేదు. ఏం జరిగింది? ఈ వేళ నువ్వు ఓడిపోయావా ఏమిటి అని అడిగాడు గజనీ. అప్పుడు ఆలీ, ఏం చెప్పమంటారు హుజూర్, అయినా మీరు నా జూదంలో భాగస్థులు కావడంతో ఈ విషయం మీకు చెప్పక తప్పదు. నా గెలుపులోనూ ఓటమిలోనూ మీకు భాగం ఉంది. 2 రోజులు వరుసగా మీ పేరు మీద పందెం గెలవటంతో ఈ వేళ అత్యాసకు పోయి 1000 రూపాయలు పందెం వేశాను. నా దురదృష్టం కొద్దీ ఆ పందెంలో ఓటమి ఎదురైంది. నాకు 1000 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? మీ వద్ద ఇప్పిస్తానని నా ప్రత్యర్థుల్ని పిలుచుకొని వచ్చాను. అదిగో వాళ్ళు ఆ చెట్టు కింద నిలబడి ఉన్నారు చూడండి అన్నాడు. గజనీకి కోపం వచ్చింది. 1000 రూపాయలు ఉత్తిపుణ్యాన వదులుకోవడానికి ఆయన మనసు వెంటనే అంగీకరించలేదు. అయినా తప్పదు, ఆలీకి 1000 రూపాయలు ఇవ్వవలసిందే. లేకుంటే సుల్తాన్ గెలుచుకున్నప్పుడు డబ్బులు తీసుకుని ఓడినప్పుడు ఇవ్వలేదని ఆలీ రాజ్యమంతటా ప్రచారం చేస్తాడు. ఆ చెడ్డ పేరు కంటే 1000 రూపాయలు వదులుకోవడమే మంచిదని ఆలోచించిన గజనీ, ఇహ మీదట నా పేరు మీద నువ్వు ఎప్పుడూ జోడం ఆడకు, అలా ఆడితే నీకు శిక్ష తప్పదు అని ఆలీని కటువుగా హెచ్చరించి 1000 రూపాయలు ఇచ్చి పంపించాడు. ఆలీ ఆ డబ్బు తన మిత్రులకు చూపించి వారి వద్ద నుంచి మరో 1000 రూపాయలు గెలుచుకున్నాడు. అతని తెలివికి ఫలితం అనంతం. ఇక కథ కంచికి మనం ఇంటికి. నిధి నిక్షేపాలు అనే మరో చిన్న కథను వినేద్దామండి. గిరిధరపురం అనే గ్రామ శివారుల్లో ఒక పెద్ద నంది శిలా విగ్రహం ఉండేది. చాలా ఏళ్లుగా అది చెక్కు చెదరకుండా అలా ఉంటున్నది. దాన్ని ఏ కాలంలో ఎవరు నిర్మించారో ఆ ఊరి ప్రజలకు తెలియదు. కానీ ఆ విగ్రహం క్రింద భూమిలో నిధి నిక్షేపాలు ఉన్నాయని మాత్రం అందరూ నమ్మేవారు. సుమంతుడు అనే అనాథ కుర్రాడు కొన్నాళ్లుగా ఉదయం పూట పశువుల్ని తీసుకెళ్తూ ఆ శిలా విగ్రహాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాడు.
సాయంత్రం తిరిగి వచ్చాక గడియల తరబడి ఆ విగ్రహం ముందు నిలబడి అలా చూస్తూ ఉండేవాడు. ఆ విగ్రహం అంటే ఒక విధమైన భక్తి విశ్వాసాలు ఉన్న ఆ ఊరి ప్రజలు సుమంతుని ప్రవర్తనతో లేనిపోని వదంతుల్ని వ్యాప్తి చేయడం ప్రారంభించారు. ఇలా ఉండగా ఆ ఊరికి ఓ సాధువు వచ్చాడు. కొంతకాలం ఉన్నాక అతడు ఊరు వదిలి వెళ్లే ముందు సుమంతుడు అదృష్ట జాతకుడు అంటూ ప్రచారం చేసి వెళ్ళాడు. దాంతో సుమంతుణ్ణి పెంచుకోవడానికి చాలామంది ముందుకొచ్చారు. ఆ ఊర్లో అందరికంటే ధనవంతుడైన లింగప్ప శెట్టి కూడా సుమంతుని విషయం తెలిసింది. అతనికి అత్యాశ పుట్టుకొచ్చి తనకు పిల్లలు లేని కారణంగా సుమంతుణ్ణి దత్తపుత్రునిగా పెద్దల సమక్షంలో స్వీకరించాడు. సుమంతుని ప్రవర్తనలో మార్పేమీ రాలేదు. చివరికి సుమంతుని విషయం రాజుగారి చెవిన పడింది. రాజుకు ఈ సంగతి వింతగా అనిపించింది. అసలు విషయం తెలుసుకోవడానికి ఒక గూఢచారిని నియమించాడు. ఒకరోజు సుమంతుణ్ణి ఆ శిలా విగ్రహం గురించి అడిగాడు లింగప్ప శెట్టి. నాకేం తెలియదు, ఆ విగ్రహం చూడడానికి చాలా బాగుంది, అందుకే రోజూ చూస్తున్నాను అన్నాడు సుమంతుడు. సుమంతునిది మరీ లేత వయసు కావడంతో అతన్ని ఇప్పట్లో ఆ విగ్రహం గురించి ఏదైనా అడిగినా ప్రయోజనం ఉండదని భావించాడు లింగప్ప శెట్టి. కొన్నాళ్లు గడవటం మంచిదని సుమంతుణ్ణి కంటికి రెప్పలా కాపాడుకోసాగాడు. ఏళ్లు గడిచాయి. లింగప్ప శెట్టికి ఒక మగపిల్లవాడు కూడా కలిగాడు. అయినా సుమంతుని ద్వారా ఆ విగ్రహం విషయం ఏమీ తెలుసుకోలేకపోయాడు లింగప్ప శెట్టి. చివరికి అదంతా వట్టిదని తెలియంది. వెంటనే లింగప్ప శెట్టి సుమంతునికి ఆస్తిలో వాటా ఇవ్వటము ఇష్టం లేక వాడిని హత్య చేయబోయాడు. రాజు నియమించిన గూఢాచారి లింగప్ప శెట్టికి అడ్డుపడ్డాడు. లింగప్ప శెట్టిని సుమంతుణ్ణి రాజు వద్దకు చేర్చి విషయం వివరించాడు. నిండు సభలో తన నేరాన్ని అంగీకరించి క్షమించమని ప్రాయధేయపడ్డాడు లింగప్ప శెట్టి. ధనం మీద ఆశ సహజమే కాని ప్రలోభం పనికిరాదు. నిధి నిక్షేపాలు బూటకం అని తెలిసాక నువ్వు సుమంతుణ్ణి హత్య చేయబూనటం క్షమించరాని నేరం. అయినా నేరం ఒప్పుకోవడంతో నిన్ను క్షమిస్తున్నాను. దత్తత చేసుకున్న కారణంగా సుమంతుణ్ణి నీ కన్న కొడుకులాగే చూడని పక్షంలో నీకు కారాగార ప్రాప్తి తప్పదు అంటూ లింగప్ప శెట్టిని కఠినంగా హెచ్చరించి వదిలేశాడు రాజు. చేసేది లేక లింగప్ప శెట్టి సుమంతుణ్ణి తన కుమారునితో పాటు పెంచుకోసాగాడు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.